ఆ మాటలు విన్ని, ఆ ప్రామిస్లు విన్ని, ఆ గ్యారంటీలు విన్ని పబ్లిక్ ఓట్లు వేసినారు. దాని తర్వాత ఆ గ్యారంటీలకు పక్క పెట్టి వాళ్ళ సొంత డ్రామా చేస్తుంటే నాలాగా ఒక వ్యక్తి వాయిస్ పెరుగుతుంది. అవును, నేను వాయిస్ రేస్ చేస్తాను. అది నా నేచర్. దట్ ఐ విల్ డూ. అన్న, మీరు ఇందా మాట్లాడుతూ ఏం చేసింది ముస్లింకి బీజేపీ ప్రభుత్వం అని అన్నారు కదా. సరే, బీజేపీ విషయం 2 నిమిషాలు పక్కన పెడితే, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 7-8 నెలలు అవస్థ ఉంది. ఈ 7-8 నెలల కాలంలో ముస్లింలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఏం చెప్తారు? యువర్ రైట్ పాయింట్. కానీ బీసీ కానీ, ఎస్టీ కానీ, మైనారిటీ కానీ ఎవరికి ఇప్పుడు దాకా ఏం చేయలేదు. ఎందుకంటే రైట్ నౌ సిచ్యువేషన్ మీకు చెప్తా. ఎలక్షన్ వచ్చింది, 100 రోజులు ఆ కోడ్లో వెళ్ళిపోయినాయి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు, మా గవర్నమెంట్ వచ్చింది, ఓకే, పబ్లిక్ ఆశీర్వాదంతో మేము వచ్చేసినాం. దాని తర్వాత వాస్తవం మీరు చూస్తే 6 lakhs కోట్లు అప్పు ఉన్నది. ఇప్పుడు మా ముఖ్యమంత్రి పెద్దమ్మ గుడి మీద ఒట్టు చేసి 32,000 crores మేము ఇస్తా, ఫార్మర్స్ వేవ్ అవుట్ అని చెప్పినారు. డబ్బులు లేవు ఎక్కడ కూడా. మార్గేజ్ పెడుతున్నాం, మార్గేజ్ పెట్టి డబ్బులు తీసుకోవాలి. డబ్బులు లేవనే విషయం ముందుగా ముఖ్యమంత్రి గారికి తెలియదంటారా? తెలియకనే ఈ హామీలను ఇచ్చారంట. మాకు ఏం అందాజా ఉన్నది అంటే నియర్లీ 2.5 lakhs to 3 lakh crore rupees అప్పు ఉన్నది. కానీ లోపల వచ్చిన తర్వాత మొత్తం ఫైల్ ఓపెన్ అయిన తర్వాత అర్థమైంది 6.5. సో మా దగ్గర డబ్బులు లేవు. క్యాష్ కన్స్ట్రెయింట్ గవర్నమెంట్ ఉన్నది. రైట్, మనసు మైండ్ పబ్లిక్కి ఏం వాదా చేసింది అది చేయాలి 100%, లేకుంటే మా కూడా పరిస్థితి బీఆర్ఎస్ లాగా అయిపోతుంది అని మా అందరికీ తెలుసు. కానీ మా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ఫార్మర్స్ వేవ్ అవుట్ చేయాలి. సో 32,000 crores. దాని తర్వాత 6 గ్యారంటీలు అమలు కావాలి. సో ఈ లొల్లి పంచాయతీలో మేము ఉన్నాం. సో ఇది ఎట్లా క్లియర్ అయితే 6 గ్యారెంటీలు ఇంకా అమలు కాలేదంటారా? కావాలి. అయినా కాలేదు, చెప్పండి. వినండి, అయితే కూడా పార్షియలీ అవుతుంది. రైట్, అందరికి ఇన్క్లూజివ్ కావాలి. ఇన్క్లూజివ్ కావాలంటే మా దగ్గర డబ్బులు కావాలి. ఇంటెన్షన్ ఉన్నది, చిత్తశుద్ధి ఉన్నది, మనసు ఉన్నది, డబ్బులు లేవు. ఇది వాస్తవం. సో ఈ మైండ్లో పెట్టుకొని ఏదైనా రిలీజన్కి, ఏదైనా బీసీ కానీ, ఎస్టీ కానీ ఎవరికి ఇప్పుడు దాకా ఆ సబ్జెక్ట్ మీద చూడడానికి లేదు. అండ్ సింపుల్ లాజిక్ చూస్తే ఇప్పుడు 6 to 7 months అయిపోయింది, మన స్టేట్ లో మైనారిటీ మినిస్టర్ లేడు. నేను అదే అడుగుదాం అనుకున్నా. ఆ పరిస్థితిలో మనం ఉన్నాం. సో ఫస్ట్ 6 guarantees, దెన్ ఈ ఫార్మర్స్ వేవ్ అవుట్, దాని తర్వాత కమ్స్ టు మైనారిటీ, ఎస్సీ, బీసీ, ఏదైనా వచ్చా. దానికంటే ముందు నెక్స్ట్ ఇంపాసిబుల్, నాట్ పాసిబుల్. ఇప్పటి వరకు మైనారిటీ, నేను అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా ఫిరోజ్ భాయ్. ఇప్పటి వరకు మైనారిటీ మినిస్ట్రీని కానీ లేదంటే ఇతర మినిస్టర్లను పెట్టకపోవడానికి గత కారణాలు ఏమైనా? అందరూ ఓడిపోయినారు, ఎవరు కూడా గెలవలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అనుకుంటే ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి ఈ రోజు ఫిరోజ్ భాయ్గా ఉన్న వ్యక్తి రేపు మినిస్టర్ ఫిరోజ్ ఖాన్ కూడా అవ్వచ్చు కదా. 100% అవుతా. మరి ఎందుకు ఇప్పటి వరకు ఇంకా డిలే అవుతుందని అంటే? మార్చ్ దాకా ఎమ్మెల్సీస్ లేవు. అవును, 2 ఎమ్మెల్సీస్ గవర్నర్ కోటాలో ఉన్నాయి. అది బ్యాక్ బెంచ్ లో వెళ్ళిపోయింది. ఆ హైకోర్టులో కేసు వచ్చింది, దాని తర్వాత బ్యాక్ బెంచ్ లో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్సీస్ రావాలి అంటే మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ ఫస్ట్ వీక్, దానికంటే ముందు రాదు. 2 months ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినలాగా ముఖ్యమంత్రి రేపు రీషఫల్ చేసి ఫిరోజ్ ఖాన్ కి మినిస్ట్రీ ఇస్తారు. ఓకే, 6 months లో ప్రూఫ్ చేయాలి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ దాకా ప్రూఫ్ కావాలి. కానీ ఎమ్మెల్సీస్ లేవు, నేను డిస్క్వాలిఫై అయిపోతా. సో దానికోసం మైనారిటీ మినిస్టర్ ఆఫ్టర్ 3-4 months వస్తుంది. ఒకవేళ మైనారిటీలో మినిస్ట్రీ కనుక ఇవ్వదలుచుకుంటే ఫిరోజ్ భాయ్ని కాదని ఇంకా ఆల్టర్నేట్ ఆప్షన్ ఇంకెవరన్నా ఉన్నారా పార్టీలో? మిమ్మల్ని తలదనేలా ఇంకో వ్యక్తి ఉన్నారా అంటే ఎవరి పేరు చెప్తారన్న మీరు? నంబర్ 1 చూస్తే మీరు చెప్పినలాగా ఫిరోజ్ ఖాన్. కానీ పార్టీ డిసైడ్ చేస్తే పార్టీ హైకమాండ్ ఎట్లా ఉంటుంది అంటే ఎల్లయ్య మల్లయ్యకి కూడా ఇవ్వచ్చు. ఎవరు జెండా పట్టుకోలేదు వాళ్ళకు ఇస్తారు, వాళ్ళ డిస్క్రిషన్. మనం ఏం చెప్పలేము. అంటే కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి స్థానం లేదంటారా మీరు? డిస్క్రిషన్ వాళ్ళది. గెలిచిన తర్వాత వాయిస్ ఉంటది, గెలవకపోతే బిచ్చం ఉంటది. బిచ్చగాడు నాకు ఇది బిచ్చమి అని చెప్పలేడు. కానీ ఫిరోజ్ భాయ్, నేను ఏమంటున్నా అంటే ముస్లిం కమ్యూనిటీ గురించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ గురించి కావచ్చు, మీకంటే ఎక్కువగా తెలిసిన వ్యక్తులు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఇంకెవరు లేరని అనుకుంటా నేను. అలాంటిది మిమ్మల్ని కాదని వేరే వాళ్ళకి ఇస్తారు అని మీలాంటి వ్యక్తులు అంటున్నారు అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నట్టు నేను చెప్తున్నా కదా. అది డిస్క్రిషన్ ఆఫ్ ద పార్టీ, డిస్క్రిషన్ ఆఫ్ ద హైకమాండ్. రైట్, 1% చేతిలో లేదు. మీరు చెప్పినలాగా రైట్, నేను చెప్పిన ఢిల్లీలో కూడా చెప్పిన, సార్ మోస్ట్ కమిటెడ్ మేమున్నాం. ఏముంటది 5,000 కోట్లు ఉంటాయి బడ్జెట్, అది ఎట్లా అలొకేషన్ చేయాలి, మనం
నేను చెప్పగలను. అవును. మనం ఏదైనా మైనారిటీస్కి డెవలప్ చేయాలి అంటే ఒక 5 to 7 కమిషన్స్కి మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. మీకు ఆ ప్లానింగ్ ఉంది? 5 to 7 కమిషన్స్కి కానీ కమిటీస్కి మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సచ్చార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా, దావల సుబ్రహ్మణ్యం, అమితాబ్ కుంజ్, కేఎస్ కృష్ణన్, రాములు, సుధీర్, అన్ని కమిషన్లు అన్ని కమిటీలు ఏం ఇచ్చినారు రికమెండేషన్లు మీరు అడగండి, నేను చెప్పేస్తాను. 5,000 కోట్లు ఉన్నాయి, ఎట్లా డెవలప్ చేయాలి నేను చూపించేస్తాను. హజ్కి కానీ మైనారిటీ ఫైనాన్స్ కమిషన్కి కానీ వక్ఫ్ బోర్డ్కి కానీ ఎక్కడ ఎట్లా అలాట్మెంట్ చేయాలి ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ అయ్యేట్లాగా నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తా యాజ్ అ ప్రొఫెసర్. ఓకే. ఎందుకంటే 25 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నా, గ్రౌండ్ రియాలిటీ తెలుసు నాకు, పబ్లిక్ కోసం పని చేస్తున్నా కాబట్టి, అండ్ దాని తర్వాత ప్రాక్టికల్తో థియరీ నాలెడ్జ్ కూడా ఉన్నది కాబట్టి, అన్ని చదివినా కాబట్టి, ప్రొఫెసర్లకు పెట్టుకొని నేర్చుకున్నా కాబట్టి మీకు ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా. ఇన్ని కమిటీలు ఇన్ని కమిషన్లు ఉన్నాయి, నాకు ఏదైనా మీరు క్వశ్చన్ అడగండి, దానిలో ఒక్క ఆన్సర్ కూడా ఇవ్వకపోతే నాకు ఇవ్వకండి. డిస్క్వాలిఫై చేయండి. సో